హీరో అన్న అన్న అవును. ఒక ఎలిమెంట్‌కి అవును. అసలు దేని మీద అంటే ఒక పవన్ కళ్యాణ్ అయిపోవాలన్నా, లేకపోతే ఒక చిరంజీవి గారు అయిపోవాలన్నా, లేకపోతే ఇంకోరు అయిపోవాలన్నా, అసలు ఏదో ఒక ఫీల్ ఉండాలి కదా మనిషికి. అవును సార్. వాట్ ఈజ్ ఇట్? సార్ అదే సార్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఆర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. రామ్ చరణ్ గారు గాని రామ్ చరణ్ గారు అందరూ దే ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ గాని, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ వాళ్ళు స్టార్డమ్ మాత్రమే కాదు సార్. వాళ్ళ ఎఫర్ట్ ఏదైతే పెడతారో వాళ్ళ ప్రతి సినిమాకి అండ్ వాళ్ళ యాక్టింగ్‌లో నువాన్స్ ఉంటది కదా సార్. అది చాలామంది అంత పెద్ద స్టార్లు చేస్తున్నప్పుడు గుర్తించరు. అంటే వాళ్ళ నువాన్స్ గాని, వాళ్ళు చేసే చిన్న చిన్న థింగ్స్ ఇవి ఆ లెవెల్ రీచ్ అవ్వాలని నా ప్రయత్నం మొదలుపెట్టాను సార్. అవునా? అంటే యాజ్ అన్ యాక్టర్. ఎందుకంటే వాళ్ళు స్టార్స్ చిరంజీవి గారు తీసుకుంటే హి బికేమ్ అ స్టార్ త్రూ హిస్ క్రాఫ్ట్, త్రూ హిస్ పర్సోనా. కరెక్ట్. ఫస్ట్ క్రాఫ్ట్ని నమ్మారు. సో నేను కూడా ఫిక్స్ అయిపోయాను సార్. నా 100% ఇచ్చేస్తాను యాక్టింగ్ గురించి, నా ప్రాణం పెట్టడానికి నేను రెడీ. అండ్ వాట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఆఫ్టర్ బబుల్ గమ్ అంటే సార్, థియేటర్లో కూర్చున్నప్పుడు ప్రతి ఓడు ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ దాంట్లో నా స్వార్థం కూడా ఏముందంటే ఆ కథలో నాకు కూడా ఉండాలి స్పేస్, నేను చేయగలిగే పొటెన్షియల్. రాయకపోతే ఏం చేస్తాం సార్? ఏముంది? ఒక సీనే లేదనుకోండి, అంటే లైక్ ఓకే ఇది యాక్టింగ్ చేయాలి ఇక్కడ వీడు అలాంటి సీనే లేదనుకోండి, ఏం చేస్తాను నేను వెళ్ళి? ఏం చేయడానికి ఏముండదు. సో అలాంటప్పుడు ఈ కథలో నాకు అది కూడా డెలివరీ చేశాడు సందీప్. ఇలా ఫుల్ మీల్స్ పెట్టిన ముందర ఇదిగో పప్పు, ఈ కూర, ఆ కూర, చికెన్, మటన్ అన్ని పెట్టి స్వీట్ కూడా పెట్టా నీకోసం అని చెప్పి ఇస్తే, నేను తీసుకోకపోతే నేనే వేస్ట్ ఫెలోని. నీ తప్పు అవుతుంది. ఎగ్జాక్ట్లీ నీ తప్పు. ఎందుకు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడంలో సార్ నువ్వెక్కడ బ్యాక్ సీట్లోకి వెళ్ళావు? సార్ అంటే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం అంటే సార్ మేబీ నాకు కూడా ఫస్ట్ సినిమాకి మ్యాసివ్ సక్సెస్ ఏం రాలేదు. జస్ట్ సినిమా నా యాక్టింగ్ గురించి మాట్లాడారు అంతా ఉంది. కానీ కథలు నాకు చాలామంది డెబ్యూటెంట్స్ వచ్చారు. నాకు చాలామంది డెబ్యూటెంట్స్ కథలు చాలా నచ్చాయి. వాళ్ళ కథలు చాలా నమ్మాను నేను మధ్యలో. బట్ వాళ్ళు డెబ్యూటెంట్స్ అయిపోయి ఇంకా నాకు అంత డెబ్యూటెంట్ సినిమాలే ఇట్లా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే బట్ నాకు కూడా ఒక సక్సెస్ రాలేదు కదా సార్. సో డబ్బులు పెట్టే వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది. అంటే తినది కూడా అంత మ్యాసివ్ సక్సెస్ లేదు, ఇతను కూడా కొత్త డైరెక్టర్ అని ఉన్నప్పుడు తప్పులేదు సార్. అంటే ఇప్పుడు డబ్బులు పెడుతున్నప్పుడు ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొని వస్తారు. దాన్ని వాళ్ళు షోర్ లేనప్పుడు పెట్టడం అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు అలా ఆలోచించడంలో కూడా అస్సలు తప్పులేదు. సో ఆ టైంలో నా అదృష్టం ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో అసోసియేట్ అవడంతో అండ్ సందీప్ రాజ్ కథ నాకు చెప్పడంతో, అండ్ మధ్యలో ఏం జరిగిందంటే సందీప్ రాజు వేరే ప్రొడ్యూసర్తో లాకప్ అయి ఉన్నాడు. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ త్రూ అక్కడ అవ్వలేకపోయింది. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు భయపడ్డారు కథకి. అవును, వాళ్ళు భయపడ్డారు. బట్ అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాడా, హీరో కనెక్ట్ అయ్యాడా సందీప్ మధ్యలో ఏదో జరిగినట్టుంది. 2 నెలలు నాకు దొరకలే. నాకు తెలుసు ఆ హీరో. నాకు కూడా తెలుసు సార్. చెప్పనా? ఓకే ఎందుకు సార్? బట్ నువ్వు చెప్తావా? నేను చెప్పను సార్. నేను అంటే పాయింట్ అంటే మనం ఇంకెవరి గురించి ఎందుకు సార్ మాట్లాడాలి? కరెక్ట్, ఇట్స్ ఆల్ ఫన్ అంతే. సో ఆ 2 నెలలు దొరకలేదు మధ్యలో దొరకలేదు. సరే ఫైనల్గా మనోడే చేశాడు. సరే ఏంటి డార్లింగ్ ఏం చేద్దాం అంటాం, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది చెప్తావా అంటే ఎస్ డార్లింగ్ అన్నాడు. సరే వెళ్ళి చెప్పేసి వచ్చేసాయని చెప్పాడు. లక్కీగా నచ్చింది, సినిమా ఎక్కింది. యా అంటే ఇప్పుడు ఈ అడవి అనగానే అన్ని అడ్వెంచర్స్, ఆఫ్ కోర్స్ మౌగ్లీ క్యారెక్టర్ చాలా మందికి సార్ పాపులర్. ఆ లిటరేచర్ పాపులర్ కదా. అవును సార్. ఆ లిటరేచర్ చాలా వరల్డ్ వైడ్ పాపులర్. అవును సార్. ఈ సినిమాని డబ్ చేసి వరల్డ్ లాంగ్వేజెస్ అన్నిట్లో వదిలేస్తే అన్ని చోట్ల ఆడేస్తుంది. అవును సార్. అంత వైడ్లీ పాపులర్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ సార్ కదా. యా ఇది చేస్తున్నప్పుడు సార్ నీకేం రిస్క్ అనిపించలేదా? మనం కెన్ వి రియల్లీ సాటిస్ఫై సార్ ది డిమాండ్స్ ఆఫ్ దట్ సో కాల్డ్ లిటరేచర్? చాలా పెద్దది ఇది మనం చేస్తున్నాం సార్. నంబర్ 1 ఏంటో సార్, ఎస్ ఆ లిటరేచర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు సార్ సందీప్. ఫారెస్ట్లో ఉంది సెటప్, వీడి పేరు, వీడి అడవిలో వీడి సొంతంగా ఉంటున్నాడు. బట్ ఈ కథని మన తెలుగు సినిమా కోసం చాలా ప్యాలెటబుల్గా రాసిన కథ. సో పార్వతీపురంలో పార్వతీపురంలో జరుగుతున్న కథ. ఆ పార్వతీపురంలో కొంచెం దూరంలో అడవిలో ఉన్న వ్యక్తి మోగ్లీ అన్నాడు, మురళీకృష్ణ వాడి పేరు. సో ఇది ప్యూర్గా డిజైన్డ్ ఫర్ తెలుగు సినిమా సార్. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ యూనివర్సలీ ఎంజాయబుల్ బికాజ్ దాంట్లో ఉండే ఎలిమెంట్స్ అలాంటివి, ఉండే కాన్ఫ్లిక్ట్స్ అలాంటిది. అండ్
ఇంకొక మేజర్ ఎలిమెంట్ తను తీసుకుంది టు మేక్ ఇట్ రేటబుల్ టు వరల్డ్ వైడ్ ఆడియన్స్ అని మీరు చెప్పినట్టు ఇంకా లార్జర్ ఆడియన్స్ అనడానికి అమ్మాయి మూగది చెవిటిది. సో తను మాట్లాడలేదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య లవ్ మాట్లాడలేవు. సో మొత్తం ఎక్స్ప్రెషన్స్ వీటితో జరుగుతున్నప్పుడు అది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆ పోర్షన్ ఏదైతే ఉందో. దానికి డబ్బింగ్ బారాకపోయినా పర్వాలేదు, ఇంకా డబ్బింగ్ ఉండదు అక్కడ. సో అలా చూసుకుంటే అది ఈజీగా అన్ని చోట్ల ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఎస్, మీరు నా గురించి అంటే నేను ఒకటే నమ్మాను సార్, నా క్యారెక్టర్ నేను 100%, నా కర్మని నేను ఫుల్గా ప్రేమించి చేశాను అంటే క్యారెక్టర్ వర్కౌట్ అయిందంటే అది ఎక్కడైనా వర్కౌట్ ఉంది సార్. అవునా? యా. సో భగవద్గీతను ఎక్కువ నమ్ముతావా? ఎక్కువ అంటే సార్ నేను ఎక్కువ చదవలేదు సార్. ఒక శ్లోకం చదివినా చాలా నాకు గట్టిగా బుర్రలో కూర్చుంది. ఏంటది? కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తుర్భు మాతే సంగోత్సవ కర్మణి. సంగోష్ట కర్మ. సంగోత్సవ కర్మణి. సంగోష్ట కర్మణి. రైట్. అయితే భగవద్గీత అన్నది వేదాంతం కాదు. అవును. దట్ ఈస్ వెరీ హారిబుల్లీ మిస్రిప్రజెంటెడ్ ఇన్ ది సొసైటీ అండ్ మిస్కన్స్ట్రూడ్, కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్. రైట్. భగవద్గీత విన్న తర్వాత, కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడు లక్షలాది మందిని చీల్చి చెండడేసాడు. అవును. అది విని వేదాంతం పుచ్చుకుని సన్యాసం పుచ్చుకుని అడవిలోకి వెళ్ళిపోవడానికి కాదు. అవును సార్. దానిలో ఉండే పవర్ అది. అవును. అంటే నిన్ను నువ్వు మర్చిపోయి సెల్ఫ్లెస్గా డెడికేట్ అయిపోయి ఎగ్జాక్ట్లీ సోల్ని పూర్తిగా అవును త్యాగం హైయర్ పర్పస్ చేస్తే, అంటే అర్జునుడు వెళ్ళి లక్షలాది మందిని చంపేశాడు. దాని వాట్ ఈస్ భగవద్గీత? చచ్చిపోయిన చోట వేస్తుంటారు అది పెట్టి. అది సార్, అది ఏమన్నా అసలు సిగ్నిఫికెన్స్ ఉందా, రెలివెన్స్ ఉందా? అంటే సార్ అక్కడ కాంటెక్స్ని తీసేసినా కూడా సార్ ఆ పర్టికులర్ శ్లోకం ఏదైతుందో నాకు కనెక్ట్ అయింది. ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవ్వాల్సింది అది. అవును. ఇప్పుడు డూ యువర్ డీడ్స్, రిజల్ట్ ఈజ్ విత్ మీ ఎగ్జాక్ట్లీ అన్నది యూనివర్సల్ కదా సార్. అందుకే కదా ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ కూడా భగవద్గీతని ఎందుకు అడాప్ట్ చేసుకుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, నువ్వు ఇంట్రెస్ట్ అన్నావు కాబట్టి ఎప్పుడైనా స్టడీ చేయి ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్ అండ్ స్పేస్. ఎగ్జాక్ట్లీ. ఇంకా నేను చాలా నాకు టైం దొరక్క నేను పెట్టలేదు దానిపైన ఇన్వెస్ట్మెంట్. కానీ ఇంకేం టైం పెడతావు? ఈ సినిమా తర్వాత అసలు టైం ఉంటుంది నీకు. సినిమా గ్యారెంటీ. కానీ పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోయి అక్కడ చదివేసుకుంటా. ఈ సినిమా గ్యారెంటీ ఇట్టు నీకు టైం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రోజుకో శ్లోకం చదవగలిగితే చాలా గొప్ప. థ్యాంక్ యూ సార్. అంటే ఇందులో ఇంకొక ఛాలెంజ్ హీరోగా నీకేంటంటే సార్, అమ్మాయి మోగది, చెవిటిది, ఎలా ప్రేమించావు అసలు నీ ప్రేమని? అంటే అడవి దొంగ సినిమాలో చాలా పార్ట్ వరకు చిరంజీవి గారికి డైలాగ్ ఉండదు. అంతకుముందు రామారావు చేశారు ఆ టైటిల్, నాకు గుర్తురాదు. అందులో కూడా అంటే భాష రాదు కదా అడవి మనిషికి. అవును సార్. అవును. సో మీరేం చేశారంటే డైరెక్టర్ చాలా తెలివితేటలుగా హీరోయిన్ మీద తోయిస్తాడు అది కదా. అవును. కానీ హౌ ద కెమిస్ట్రీ, నువ్వు ఒక